Praise the Lord. Praise the Lord. It's a privilege to gather again together around the Word of God. దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనందరం కూడుకొనడం ఇదొక గొప్ప భాగ్యం మనకు. I'm sure most of you now must have come to know that our Bible study or messages are changed from Sunday morning to evening. మరి మీ అందరికి కూడా తెలుసని నేను నమ్ముతూ ఉన్నాను. మనం బైబిల్ అధ్యయనం చేయడం ఆదివారం ఉదయకాలము నుండి సాయంకాలమునకు మార్చబడిందని. It is done because most of our people are now gathering in the church building on Sundays. ఆదివారం సమయంలో మన చాలా మట్టుకు అందరూ కూడా సంఘ బిల్డింగ్లో ఆరాధనకు కూడుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా మార్చడం జరిగింది. And so now on, if God willing, we will be meeting around God's word in the evening, that is on Sunday. ఆదివారం సాయంకాల సమయంలో ఇప్పటి నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి కూడుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for giving us one more opportunity to come to your word. నీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి మరొకసారి అవకాశాన్ని ఇచ్చినందుకు పరలోకపు తండ్రి మీకు వందనాలు. As we open your Bible to study your word, living word, we pray that you will speak to us. నీ సజీవమైనటువంటి వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని ప్రభువా, మీ వాక్యాన్ని తెరిచి మేము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి. Holy Spirit of God, it is you who have put all these books in the Bible together for our good. పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి కొరకు నాయన బైబిల్లో వీటన్నిటిని కూడా సంకలనం చేసినందుకు మీకు వందనాలు. And now please teach us your word. ప్రభువా, ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మాకు బోధించండి. We are thankful to you. There are so many things that written in your book so that we may learn and walk in the path that you have shown. ప్రభువా, మరి అనేకమైనటువంటి విషయాలు మీ గ్రంథంలో వ్రాసించినందుకు, అలాగే మేము ఏ విధంగా నడవాలో ప్రభువా మార్గంలో చూపించినందుకు వందనాలు. And as we seek to learn and study, meditate and follow, we seek also your help and your presence with us. ప్రభువా, మేము ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండగా నాయన, మరి దాని కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరు సహాయము దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Now let us hear our choir singing a special song, but we also can join with them to worship the Lord. మన కొయిరు వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటను వినిపించడం విందాం. అలాగే మనం కూడా వారితో పాటు కలిసి పాడుదాం.
స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యుభయతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. Let's turn to God's Word. దేవుని యొక్క వాక్యం వైపు మనం తిప్పుదాం. In our last lesson, we have learned quite a lot about our Jesus Christ as our Savior. గతించినటువంటి పాఠములో మరి చాలా విషయాలు మనం మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు గురించి నేర్చుకున్నాం. And our basis was Luke's Gospel, 2nd chapter. దీనికి ఆధారం ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము. We particularly took our lesson from 11th verse. ప్రత్యేకంగా మనము 11వ వచనం నుంచి పాఠాన్ని తీసుకున్నాం. And there the angels have declared to the shepherds about Jesus and his birth. అక్కడ ప్రభు యొక్క దూత యేసుక్రీస్తు గురించి ఆయన యొక్క జన్మను గురించి ప్రకటించడం చూస్తాం. So let's read from 8th verse how the angels have come and informed, proclaimed this good news to the shepherds. మరి 8వ వచనం నుంచి చూద్దాం. మరి ఏ విధంగా దేవదూత వచ్చి మరి యొక్క గొర్రెల కాపురులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిందో చూద్దాం. So 8th verse. 8వ వచనం. And there were shepherds living out in the fields nearby, keeping watch over their flocks at night. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా An angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. But the angel said to them, "Do not be afraid. I bring you good news of great joy that will be for all the people." అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 11th verse. 11వ వచనం. Today in the town of David, a Savior has been born to you. He is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. This will be a sign to you. You will find a baby wrapped in clothes and lying in a manger. 12వ వచనం. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. Every year when Christmas draws close, we will be taking lessons from these related to Christ's birth. క్రీస్తుకు సంబంధించినటువంటి ఈ లేఖన భాగంలో నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము క్రీస్తు జననం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. I'm very sure if you are a Christian and born in a Christian family and you would have read this or heard this story so many times. మరి నీవు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్రైస్తవుడు అయితే నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే మీరు ఈ యొక్క భాగాన్ని లేఖన భాగాన్ని మీరు చదివి ఉండొచ్చు లేదా విని ఉండవచ్చు. But the angel has shared this news to the shepherds in the fields.
పొలములో ఉన్నటువంటి కాపరులకు, గొర్రెల కాపరులకు ఈ దూత వారితో పంచుకుంది. The baby who is born in a manger is not one who is just born like any other boys or girls. ఇతర బాలికల వలె లేదా బాలుర వలె ఈ యొక్క బాలుడు పుట్టలేదు. He is a savior, they declared. మరి ఆ దూత ఏమని ప్రకటించిందంటే ఆయన రక్షకుడు అని. And the savior to you. ఆ మీకు రక్షకుడు. And so if a savior is born, it cannot be a secret event. ఒక రక్షకుడు పుట్టి ఉన్నప్పుడు అది ఒక రహస్యమైనటువంటి సంఘటనగా ఉండదు. But people may not believe it so easily. మరి ప్రజలు అంత సులభంగా వారు నమ్మకపోవచ్చు. And that is why God the first time declared this message, this good news through the angels. అందుకే దేవుడు మొట్టమొదటిసారిగా దూత ద్వారా ఈ యొక్క సువర్తమానాన్ని ప్రకటించాడు. If any human being has declared this message, probably there will be lots of doubts. ఒకవేళ ఏ మానవుడి చేత అయినా సరే ఇవి ప్రకటించబడి ఉంటే చాలా సందేహాలు ఉండి ఉండవచ్చు. Even the first group who have heard this message, they would have doubted. ఒకవేళ మొట్టమొదటిగా విన్నటువంటి గుంపు కూడా విన్నప్పుడు వారు కూడా సందేహించి ఉండవచ్చు. That is why God thought that the message must go from heaven to earth through his angels. అందుకే దేవుడు పరలోకము నుంచి భూలోకానికి తన దూత ద్వారా ఈ వర్తమానాన్ని పంపించాలని ఆలోచించుండొచ్చు. So the shepherds did not react in any way of doubting the angels. దేవదూతలు చెప్పినటువంటి ఆ యొక్క సువర్తమానానికి గొర్రెల కాపరులు మరి వారు సందేహంతో స్పందించలేదు. They immediately started going towards the manger where Jesus is born. మరి యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క ప్రదేశానికి వీరు వెంటనే కాపరులు వెళ్ళారు. And there they have visited both the baby and also his parents. అక్కడ వాళ్ళు శిశువును అలాగే వారి యొక్క తల్లిదండ్రులను దర్శించారు. I do not know whether they understood what the angel said about this little baby. ఈ చిన్న బాలుని గురించి మరి దేవదూత చెప్పింది వారికి అర్థమైందో లేదో నాకు తెలియదు. He said, a savior is born unto you. అక్కడ అందుకుందా మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. A Christ is born unto you. క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. And the Lord is born unto you. ప్రభువు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 3 titles the angels have given to this little baby. ఈ యొక్క చిన్న బాలునికి 3 పేర్లు ఇవ్వబడ్డాయి. And so these names contain quite a lot of meaning in these words. మరి ఈ యొక్క వచనంలో ఈ యొక్క పేర్లకు చాలా అర్థం అనేది ఉంది. And so the last lesson we have seen what the angel meant when he said he is savior. దూత రక్షకుడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో గతించినటువంటి పాఠంలో మనం చూచాం. We have actually seen very detailed way. మనం చాలా వివరంగా చూసాం. But this evening we like to see what the angel meant when he said Christ is born. క్రీస్తు పుట్టి ఉన్నాడు అంటే అర్థం ఏంటో మరి దూత చెప్పినటువంటి విషయాన్ని మనం చూద్దాం. In English he is called Christ. మరి ఇంగ్లీష్లో ఆంగ్లంలో క్రీస్తు అని ఆయన పిలువబడ్డాడు. It's kind of came from the Greek term. ఇది గ్రీకు పదము నుంచి వచ్చిన విధంగా ఉంది. And it is Messiah in Hebrew. హీబ్రూ భాషలో అది దానికి అర్థం ఏంటంటే మెస్సయ, అభిషిక్తుడు అని. Christ, క్రీస్తు, Messiah మెస్సయ is the same term. అదే అంటే ఒకే పదము. But the meaning is the anointed one. దానికి అర్థము ఏంటంటే అభిషేకించబడినటువంటి వాడు. And if Jesus is a savior, యేసు క్రీస్తు రక్షకుడు, we have seen from how many areas he works in our life and saves us from those wretched things. మరి ఏ ప్రాంతాల నుంచి అలాగే అటువంటి పనికి మాలినటువంటి వాటి నుంచి రక్షిస్తాడో మనం చూసాం.
Now, today, we will see if he is anointed, which means he has a special job to do. మరి ఈ దినాన్న ఆయన అభిషేకించబడ్డాడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని అనేది ఆయన కొరకు ఉంది. In Jewish custom, యూదుల యొక్క ఆచారాలలో when a king is chosen, he was anointed by a special oil. మరి ఒక రాజు నియమించబడేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి నూనెతో అభిషేకించబడేవాడు. And if a prophet is chosen by the Lord, he is anointed by a special oil. ప్రభు చేత ఒక ప్రవక్త ఎన్నిక చేయబడినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నూనెతో అభిషేకించబడేవాడు. And even a priest is chosen by God, he is anointed by that special oil. ప్రభు చేత ఒక యాజకుడు ఎన్నిక చేయబడినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నూనెతో అభిషేకించబడేవాడు. If you read in Exodus 30th chapter, మనము నిర్గమకాండము 30వ అధ్యాయంలో మనం చూస్తే there what is this special oil is written about it. మరి ఈ ప్రత్యేకమైనటువంటి నూనె ఏంటో ఇక్కడ దాని గురించి వ్రాయబడింది. Let's read this 30th chapter from 22nd verse. నిర్గమకాండం 30వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. And there he explains how this oil should be made. మరి ఈ యొక్క నూనె ఏ విధంగా చేయబడాలో అక్కడ వివరించడం జరిగింది. 25th verse. 25వ వచనం. Make this into a sacred anointing oil, a fragrant blend, the work of a perfumer. It will be the sacred anointing oil. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. And the Lord also says this is a special oil. ప్రభు ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నూనె అని చెప్తూ ఉన్నాడు, తైలము అని. 30th verse. 30వ వచనం. Anoint Aaron and his sons and consecrate them so they may serve me as priests. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. Say to this Israelites, this is to be my sacred anointing oil for the generations to come. మరియు నీవు ఇజ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. Do not pour it on men's bodies and do not make any oil with the same formula. It is sacred and you are to consider it sacred. దానిని నరశరీరం మీద పోయకూడదు, దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. And so this anointing oil is very special and it's sacred. కాబట్టి ఈ యొక్క అభిషేకించబడినటువంటి తైలము చాలా ప్రతిష్ఠితమైనది, అలాగే ఇది పవిత్రమైనది. And when this oil is poured upon or anointed a person, he becomes a special person. మరి ఈ యొక్క తైలం చేత ఒక వ్యక్తిని అభిషేకించబడినప్పుడు, కుమ్మరించబడినప్పుడు ఆయన కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవుతాడు. So he is called or chosen for this particular special task that God gives to him. దేవుడు తనకిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ఆయన ఎన్నిక చేయబడతాడు. And so this is what happened to the priests and also kings, prophets, and those who are chosen for a special task. ఇది యాజకులకు, రాజులకు, ప్రవక్తలకు, అలాగే ఎవరైతే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడతారో వారికి ఈ విధంగా జరుగుతుంది. And so let us read, for example, First Chronicles. ఉదాహరణకు మనము మొదటి దినవృత్తాంతాలు, There you read about Solomon, how he was chosen. అక్కడ సొలొమోను ఏ విధంగా ఎంపిక చేయబడ్డాడో చదువుతాం. First Chronicles 29th chapter. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం.
And 22nd verse. 29వ అధ్యాయము 22వ వచనం. There we find that anointing is done. అక్కడ అభిషేకించబడడం మనం చూస్తూ ఉన్నాం. 22nd verse. 29వ అధ్యాయం 22వ వచనం. They ate and drank with great joy in the presence of the Lord that day. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. And it says, in the presence of the Lord. అక్కడ ఏమని చెప్తుందంటే యెహోవా సన్నిధిలో అని. Then they acknowledged Solomon, son of David, as king a second time, anointing him before the Lord to be ruler and Zadok to be the priest. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సోదోకును యాజకునిగాను అభిషేకించిరి. 23rd verse. 23వ వచనం. So Solomon sat on the throne of the Lord as king in place of his father David. He prospered and all Israel obeyed him. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమునందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. Let's just look at this word. ఈ యొక్క వచనాన్ని చూడండి. So Solomon sat on the throne of the Lord. సొలొమోను యెహోవా సింహాసనమునందు కూర్చున్నాడు. And so the anointed ones are a special people and called and chosen for a special task. కాబట్టి ఈ యొక్క అభిషేకించబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఎన్నిక చేయబడ్డారు. And they have given a particular call. కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఇవ్వబడింది. And with that a special task to be accomplished. మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పని ద్వారా వారు దానిని సంపూర్ణం చేస్తారు. And you remember in 23rd Psalm, David says, I am anointed by the Lord. 23వ కీర్తనలో మీకు గుర్తుందో దావీదు చెప్తూ ఉన్నాడు, నేను యెహోవా చేత అభిషేకించబడ్డాను. And he says the oil has fallen upon him. మరి ఆ యొక్క తైలము ఆయన మీద పడిపోయిందంటే అభిషేకించబడ్డాడు అంటున్నాడు. And so that is how we understand from the Bible when it talks about anointing a person. ఒక వ్యక్తిని అభిషేకించడం అంటే ఏంటో మనము బైబిల్ నుంచి ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. And so Jesus, the title is Christ, is Messiah, or is the anointed one. మరి యేసు క్రీస్తుకి ఇచ్చినటువంటి ఈ యొక్క పేరు లేదా బిరుదు ఏంటంటే ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన మెస్సియా, క్రీస్తు. And so that is the title the angel has given. ఆ దూత యేసు ప్రభు వారికి ఆ యొక్క పేరు ఇచ్చింది. But Jesus is not suddenly born into this world. కానీ యేసు ప్రభు వారు అకస్మాత్తుగా ఈ లోకంలో పుట్టలేదు. Jesus also said this, it is written about me both in the books of Moses and also in the prophets and in the Psalms. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు ఏంటంటే ఆయనను గురించి మోషే గ్రంథములో, ప్రవక్తల గ్రంథాలలో, అలా కీర్తనల గ్రంథాలలో వ్రాయబడింది అని చెప్పారు. And even he questioned his disciples, do you not know about this? మరి ఆయన శిష్యులను కూడా ప్రశ్నించాడు ఏంటంటే మీకు ఈ విషయాలు తెలియదా అని. So Jewish people, the Israelites, are aware of this anointed one coming into this world. మరి ఈ యొక్క అభిషేక్తుడైనటువంటి ఈయన ఈ లోకానికి వచ్చుట గురించి ఇజ్రాయేలీలు లేదా యూదులకు తెలుసు. And in fact, the Israelites were talking about a prophet like Moses coming into this world. మరి ఈ లోకములోనికి మోషే వంటి ప్రవక్త ఆయన వస్తాడు అని మరి ఇజ్రాయేలు కూడా మాట్లాడుకునేవారు. Remember, this is proclaimed by Moses himself. మరి గుర్తుంచుకోనండి, మోషే తనకు తానుగా కూడా దీన్ని ప్రకటించాడు. Deuteronomy 18th chapter. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. We read from 14th verse. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం మనము 14వ వచనం నుంచి చదువుకుందాం. The nations you will dispossess
listen to those who practice sorcery or divination. But as for you, the Lord your God has not permitted you to do so. 14వ వచనం, నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. 15th verse. 15వ వచనం, The Lord your God will raise up for you a prophet like me from among your own brothers. You must listen to him. హోరేబులో సమాజ దినమున నీవు నేను చావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. This is a prophecy that Moses himself has declared. మోషే తనకు తానుగా ప్రకటించినటువంటి ఇది ఒక ప్రవచనము. The Lord your God will raise up for you a prophet like me from among your own brothers. You must listen to him. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. And all through the Bible we read about this prophet who is coming into this world. మరి ఈ లోకానికి రాబోయేటటువంటి ప్రవక్త గురించి బైబిల్ అంతట్లో కూడా మనం చదువుతాం. And that's what we read in Matthew 1st chapter. అలాగే దాన్నే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం. There we find that anointed one is come. అక్కడ మనం ఈ యొక్క అభిషక్తుడు వచ్చాడు అని కనుగొంటాం. Matthew 1:16th verse. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. And Jacob, the father of Joseph, the husband of Mary, of whom was born Jesus, who is called Christ, the anointed one. యాకోబు మరియ భర్త అయిన యేసోపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. And so Jesus is Christ and Christ is Jesus. కాబట్టి యేసు క్రీస్తు, క్రీస్తు యేసు. In other words, Jesus means the one who saves people from their sins. That's what we have learned. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు అంటే వారి పాపముల నుంచి రక్షించేవాడు అని మనం నేర్చుకున్నాం. But that task is given to Jesus and called the anointed one who will save people. మరి ఆ యొక్క పని యేసుకు ఇవ్వబడింది. ఆయన అభిషిక్తుడు, ఎవరైతే ఆ పనిని నెరవేరుస్తాడో ఆయన. What is his work then? మరి ఆయన యొక్క పని ఏంటి? మరి Isaiah 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. There it is written what his work is. మరి ఆయన యొక్క పని ఏంటో అక్కడ వ్రాయబడింది. And that is what he has come and that is for what he was anointed. మరి ఎందు విషయమై ఆయన అభిషేకించబడ్డాడో, ఆయన ఎందుకు మరి వచ్చాడో అక్కడ వ్రాయబడింది. 61 and 1 to 3rd verse. 61వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు. The Spirit of the sovereign Lord is on me, because the Lord has anointed me to preach good news to the poor. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. That is it. Jesus is anointed by the Lord Yahweh to do a particular work. ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు చేయడానికి ప్రభువు యెహోవా యేసుక్రీస్తును అభిషేకించాడు. And now there are 5 things Jesus was called to do or anointed to do. మరి యేసుక్రీస్తు 5 విషయాలు లేదా 5 పనులు చేయడానికి అభిషేకించబడ్డాడు లేదా పిలువబడ్డాడు. First thing is to preach the good news to the poor. మొట్టమొదటి ఏంటంటే దీనులకు సువర్తమానం ప్రకటించడానికి. And that's why Jesus' ministry has begun
with the poor people. In fact, he was born among the poor people. If you go little further, he was born to poor people. మరి మనం చూస్తాం, అందుకే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా దీనులకు సువార్త ప్రకటించాడు. అలాగే ఆయన దీనులకు పుట్టాడు, అలాగే దీనంగా పుట్టాడు. And he never ignored poor people. He always addressed the needs of the poor people. మరి ఆయన ఎన్నడూ కూడా పేద ప్రజలను పట్టించుకోకుండా ఉండలేదు, నిర్లక్ష్యం చేయలేదు, కానీ పేద ప్రజల పట్ల ఆయన ప్రతిస్పందించాడు. And so he used to bind up the broken hearted. కాబట్టి రెండవది ఏంటంటే నలిగిన హృదయంలోను దృఢపరచడానికి వచ్చాడు. And he was to proclaim freedom for the captives. చెరలోనున్నటువంటి వారికి విడుదలను ప్రకటించడానికి వచ్చాడు. And release prisoners from the life of darkness. చీకటిలో బంధించబడిన వారికి విముక్తిని కలిగించడానికి ఆయన వచ్చాడు. And then finally to declare day of freedom from all kinds of bondages and debts and servitude. మరి అన్ని విధాలైనటువంటి బంధకాల నుంచి, చీకటి నుంచి, అలాగే బానిసత్వం నుంచి ప్రకటించడానికి ఆయన వచ్చాడు. That prophet Moses talked about. ప్రవక్త అయినటువంటి మోషే వీటి విషయం గురించి మాట్లాడాడు. And that is a prophet that is now anointed to address these issues that you mentioned now. మరి ఇప్పుడు మరి ఏ విషయాల గురించి అయితే మరి ఆయన చేయబోతున్నాడో వాటిని ఇక్కడ పేర్కొనడం జరిగింది. And those are the things that Jesus says, I have come to fulfill. మరి ఈ విషయాలను నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. Look at how Jesus has claimed this. మరి ఈ వీటిని ఏ విధంగా యేసు ప్రభు మరి చెప్పాడో చూడండి. 4th chapter, Luke's Gospel. లూకా సువార్త 4వ అధ్యాయము, And we read from 4th verse. మనం వాటిని 4వ వచనం నుంచి చదువుదాం. Jesus answered, it is written, man does not live on bread alone. ఇక్కడ యేసు ప్రభు వారు ఇలా అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. And so he says, he addresses why Jesus has come. It means he has come to give us the bread. That is the word of God. మరి ఇక్కడ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన రొట్టెనివ్వడానికి. ఇదేంటంటే దేవుని యొక్క వాక్యము. And he has come to declare that man should worship only the Lord our God. మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని ప్రకటించడానికి వచ్చాడు. And follow the word of the Lord, however strong the Satan might work for negative things. మరి ప్రతికూలమైనటువంటి విషయంలో సాతాను ఏ విధంగా పనిచేసినా సరే మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. And Jesus is speaking in synagogue at Nazareth now. నజరేతులో ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. And he takes a book of Isaiah, ఆయన ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని తీసుకొని reads the same verses just now we have read. మనం ఇప్పుడే చదివినటువంటి అదే వచనాలను ఆయన చదివాడు. 18th verse on. 18వ వచనం The నుంచి, Spirit of the Lord is on me, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, because he has anointed me to preach good news to the poor. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. He has sent me to proclaim freedom for the prisoners. చెరలో ఉన్న వారికి విడుదలను కలుగజేయడానికి, ప్రకటించడానికి నన్ను పంపాడు. And to recover the sight for the blind. గుడ్డి వారికి చూపును కలుగునని లేదా ప్రకటించడానికి వచ్చాడు. And to release the oppressed. నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడు. To proclaim the year of the Lord's favor or freedom. మరి క్రీస్తు యొక్క హిత సంవత్సరాన్ని ఆయన స్వతంత్రతను ప్రకటించడానికి వచ్చాడు. And in 21st verse, 21వ వచనంలో, and he began by saying to them, today this scripture is fulfilled in your hearing. మరి 21వ వచనంలో అయినట్టు కదా, నేటి దినాన్న మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. These words are proclaimed as prophecy by Isaiah. ఈ వచనాలన్నీ కూడా యెషయా చేత ప్రవచనముగా ప్రకటించబడ్డాయి. Some hundreds of years before.
మరి కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ వచనాలు ప్రకటించబడ్డాయి. Now Jesus says, today this scripture or this prophecy is fulfilled in me. మరి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేర్చబడ్డాయి నాలో అని చెప్తున్నాడు. Why did Jesus come into this world? మరి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? Because Yahweh, the Lord, the living God, has anointed him to do some particular works on this earth. మరి ఈ భూలోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి పనులు చేయడానికి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన పంపాడు. He has come on a special mission. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద ఈ లోకానికి వచ్చాడు. For that he is anointed. మరి ఆ పని కొరకు ఈయన అభిషేకించబడ్డాడు. And he is anointed by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడ్డాడు. And we have seen the details of what Jesus is supposed to do. మరి మనం యేసు ప్రభు వారు చేయవలసినటువంటి పనులను గురించి మనం చూసాం. And so I don't need to repeat those works. కాబట్టి ఆ యొక్క పనులను మీకు మరలా తిరిగి నేను చెప్పవలసిన పని లేదు. But remember, Jesus is anointed to do 5 special things. గుర్తుంచుకోనండి, యేసు ప్రభు వారు 5 పనులను చేయడానికి అభిషేకించబడ్డాడు. Good news to the poor, బీదలకు సువర్తమానం ప్రకటించడానికి, proclaim freedom to the prisoners, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను కలుగజేయడానికి, recovery of the sick people, అలాగే రోగులను స్వస్థపరచడానికి, and release the oppressed, విరిగి నలిగినటువంటి వారిని విడుదల కలిగించడానికి, and proclaim finally the freedom of mankind. మానవాళికి స్వతంత్రాన్ని లేదా విడుదలను ప్రకటించడానికి ఆయన వచ్చాడు చివరిగా. And if Jesus is supposed to do these things, if he is come into this world to accomplish this mission, మరి యేసు ప్రభు వారు ఈ పనులు చేయడానికి, తన యొక్క పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినట్లయితే, his followers also are supposed to do the same. మరి అదే విషయాలను కూడా ఆయన అనుసరించేవారు, వెంబడించేవారు కూడా చేయాలి. And now turn to Matthew's Gospel, మనం మరలా మత్తయి సువార్తను చూద్దాం. 10th chapter. మత్తయి సువార్త 10వ అధ్యాయము. That's what exactly Jesus told his disciples to అదే do. విషయాన్ని యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పాడు. And says Jesus selected about 12 disciples, special ones. మరి ఇక్కడ యేసు ప్రభు వారు 12 మంది ప్రత్యేకమైనటువంటి శిష్యులను ఏర్పరచుకున్నాడు. We read from 7th verse. మనం 7వ వచనం నుంచి చదువుదాం. As you go, preach the message, the kingdom of heaven is near. మరి మీరు వెళుచుండగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. That is exactly what Jesus has begun his message. మరి యేసు ప్రభు వారు అదే సందేశంతో తన యొక్క సందేశాన్ని ప్రారంభించాడు. The kingdom has come, you repent, Jesus proclaimed. మరి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని ప్రకటించాడు. 8th verse. 8వ వచనం. He told his disciples, heal the sick, మరి తన శిష్యులకు చెప్పాడు, రోగులను స్వస్థపరచండి, raise the dead, చనిపోయిన వారిని లేపండి, cleanse those who have leprosy, ఎవరైతే కుష్ఠరోగులుగా ఉన్నారో వాళ్ళని శుద్ధులుగా చేయండి, drive out demons. మరి దెయ్యములను వెళ్ళగొట్టండి, Freely you have received, freely give. ఉచితముగా మీరు పొందారు, ఉచితంగా ఇవ్వండి. And his mission is directed to people, persons. మరి ఆయన యొక్క పరిచర్య అనేది మరి సూటిగా నేరుగా ప్రజలకు లేదా వ్యక్తులకు ఇవ్వబడింది. It's a need centered and need approaching. ఇదేంటంటే ఒక అవసరమైనటువంటి విధానము, మరి అవసరమైనటువంటి దాన్ని కేంద్రంగా చేసుకొని ఇవ్వబడింది. It's a ministry of healing అది స్వస్థపరిచేటటువంటి పరిచర్య, and giving good news to people, అలాగే మంచి శుభవర్తమానాన్ని ప్రజలకు ఇవ్వడం, encouraging people, ప్రజలను ప్రోత్సాహపరచడం, building people. ప్రజలను నిర్మించడం. In the body, if there is any problem, address that problem. మరి శరీరంలో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడమంటున్నాడు. And if demons are disturbing people, drive them out. ఒకవేళ దెయ్యాలు వారిని కలవరపరుస్తుంటే వాటిని వెళ్ళగొట్టండి. Whatever the problem of human beings, Jesus says, I have come to address them. Now as my disciples, you address them. మరి యేసు ప్రభు వారు అంటున్నారు కదా, మానవాళికున్న ఎటువంటి ఏ సమస్య అయినా సరే నేను వాటిని పట్టించుకోవడానికి వచ్చాను,
శిష్యులుగా మీరు కూడా వాటిని పట్టించుకోండి అంటున్నాడు. Luke's Gospel, లూకాసు వార్త the mission is mentioned little more clearly. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది కొంచెం వివరంగా చెప్పబడింది. Luke Gospel, 19th chapter. లూకాసు వార్త 19వ అధ్యాయం. And we read there very direct words of Jesus for what he has come into this world. మరి అక్కడ మనం చదివినప్పుడు చాలా నేరుగా సూటిగా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి వ్రాయబడింది. Now, the story behind is, మరి యొక్క వచనానికి పూర్వ నేపథ్యం ఏంటంటే, there was a man called Zacchaeus. ఇక్కడ జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He was a man who was collecting taxes. ఈయన సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు. He was a rich man. ఆయన చాలా ధనవంతుడు. And he wanted to see Jesus. ఆ యేసు ప్రభువును చూడగోరాడు. And when Jesus understood this man is seeking for him, మరి యేసు ప్రభు ఈ వ్యక్తి నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నన్ను చూడాలని గ్రహించినప్పుడు, and he himself offered to go to his house. మరి ఆయన యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. Because he's a tax collector, the Jewish people did not like them and didn't want to have any fellowship with them. ఆయన పన్నులు వసూలు చేసేవాడు కాబట్టి యూదులు మరి ఏంటంటే ఆయనతో సహవాసం చేయడానికి కానీ తన ఇంటికి వెళ్ళడానికి కానీ ఇష్టపడేవారు కాదు. And so they counted them as social outcasts and also sinners. కాబట్టి యూదులు ఈ సుంకపు గుత్తదారులను ఏంటంటే సామాజికంగా అంటరాని వారిగా పరిగణించేవారు. So when Jesus offered to go to his house, the Israelites who were there, they objected and they criticized him. యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వస్తాను అని ఒక అవకాశాన్ని ఇచ్చాడో అప్పుడు యూదులు ఏంటంటే అభ్యంతరపరిచారు, యేసు ప్రభు వారిని విమర్శించారు. And they said, why your master Jesus is going to homes of these kinds of people? యజమానుడా యేసుక్రీస్తు ఎందుకు నీవు ఇటువంటి ప్రజల యొద్దకు వెళ్తున్నావు అని అన్నారు. And so Jesus' answer is very, very valuable to any Christian worker. ఏ క్రైస్తవ పనివానికైనా యేసుక్రీస్తు యొక్క జవాబు చాలా చాలా విలువైనది. For the Son of Man came to seek and to save what was lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. If you ask Jesus, why did you come to this earth? మరి నీవు యేసు ప్రభువా నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావని అడిగితే, And he will say, I have come to save people who are losing hope, who are losing their lives. ఎవరైతే వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారో, నిరీక్షణను లేకుండా నశించిపోతున్నారో వారి కొరకు నేను వచ్చానని చెప్తాడు. That's what Jesus told Nicodemus. మరి నికోదేముతో కూడా యేసు ప్రభువారు అదే విషయం చెప్పాడు. God so loved the world that he sent his son to save who are perishing. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు మరి నశించిపోక నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడని చెప్పాడు. There is a word which is not familiar to this world. మరి ఇక్కడ అంటే అందరికీ అంతగా తెలియనటువంటి ఒక మాట అనేది ఈ వచనంలో ఉంది. Not only save people from perishing or losing their lives or purpose of their life, but giving them a new life, a life that will last long. మరి నశించిన వారిని అంటే వారి యొక్క జీవితంలో నిరీక్షణ లేటటువంటి వారిని ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. It is a life that lasting forever. నిత్యము శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Jesus called it the abundant life. మరి యేసు ప్రభువారు దానిని సమృద్ధైనటువంటి జీవము అని పిలిచాడు. Nowadays we read in newspapers and hear in the TV news that rich people, famous people and even poor people are killing themselves. Why? Because they have lost the purpose of this life. మరి నేటి దినాల్లో మనం వార్తాపత్రికల్లో
అలాగే మాధ్యమాల్లో, దూరదర్శన్లో మనం చూస్తే ధనవంతులు, బీదవాళ్ళు, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు అందరూ కూడా వారి యొక్క జీవితాలు మరి పోగొట్టుకుంటారు. ఎందుకంటే జీవితం యొక్క ఉద్దేశాన్ని వారు పోగొట్టుకున్నారు కాబట్టి. Newspaper almost every day full of such news. మరి వార్తాపత్రికల్లో ప్రతి దినం కూడా చాలా మట్టుకు ఈ యొక్క వార్తలతో నింపబడి ఉంటాయి. Even young people full of life, they kill themselves. మరి యవ్వనస్తులు కూడా వారు కూడా తమకు వాళ్ళు చంపుకుంటున్నారు. Maybe there's a mental problem. మరి మానసికమైనటువంటి సమస్య ఉండవచ్చు, Maybe emotional problem. లేక భావోద్రేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తుండొచ్చు, Relationship problem. లేకపోతే సంబంధాల్లో వారికి ఒక సమస్యలు ఉండవచ్చు, Economical problem. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. Here Jesus comes and says there is hope. ఇక్కడ ఇటువంటి సమయంలో యేసు ప్రభువు అంటున్నాడు కదా, మీకు ఒక నిరీక్షణ అనేది ఉంది. You look at me and I give you a positive outlook. మీరు నా వైపు చూడండి, మీకు అనుకూలమైనటువంటి ఒక దృక్పథాన్ని ఇస్తాను అంటున్నాడు. I have come to save which is being lost. మరి నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను అని చెప్తున్నాడు. I will give you hope. నేను మీకు ఒక నిరీక్షణ ఇస్తాను, I will give you future. మీకు ఒక భవిష్యత్తుని ఇస్తాను, I will give you enough strength to build your life. మీ యొక్క జీవితాన్ని కట్టుకొనుటకు చాలినంత బలాన్ని ఇస్తాను. And that is what is called a restoration. దాన్నే ఆయన ఏమంటున్నాడంటే పునరుద్ధరణ అంటున్నాడు. Rebuilding your life. మీ యొక్క జీవితాలను తిరిగి కట్టడాన్ని. No one should lose hope of better day. మరి మనకున్నటువంటి మరి మంచి లేదా మేలుకరమైనటువంటి దినాన్ని గుర్చినటువంటి నిరీక్షణను వదులుకోవద్దు. He has come to preach good news to the poor. మరి బీదలకు సువర్తమానము ప్రకటించడానికి ఆయన వచ్చాడు. There is hope to build you up. మరి మిమ్మల్ని మీరు నిర్మించుకోవడానికి ఒక నిరీక్షణ అనేది ఉంది. To give you a new sight and new outlook. మరొక నూతనమైనటువంటి చూపును లేదా దృక్పథాన్ని ఇవ్వగలుగుతాడు. Probably something has closed your eyes, something has closed your ears, and you have almost losing your future or your life today. మరి నేటి దినాన నీ యొక్క చెవులకు వినపడకుండా లేదా నీ కంటికి కనపడకుండా ఈ యొక్క భవిష్యత్తు అనేది అది మూయవేయబడిందేమో. And so Jesus says, I have come to save you. అందుకే సుప్రభు అంటున్నాడు, మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను. I am anointed for that. మరి ఆ విషయమై నేను అభిషేకించబడ్డాను. And so we read many verses like this in the scriptures. కాబట్టి ఇటువంటి లేఖనాలను మనము అనేకమైనటువంటి వాటిని చదువుతాం బైబిల్లో. In John's Gospel 11th chapter, మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 26 and 27th verse, 26-27 వచనాల్లో, and at the end of the chapter also, మరి అదే విధంగా ఈ యొక్క అధ్యాయం చివరి భాగంలో కూడా Mary and Martha, there were two sisters. ఇక్కడ మరియా, మార్తా అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. Their brother died. వారి యొక్క సహోదరుడు చనిపోయాడు. They thought that was the end. మరి వాళ్ళు అనుకున్నారు ఇక అయిపోయింది పని అనుకున్నారు. And Jesus comes, అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. and Martha is confronted with the truth of Jesus' redemptive work. మరి యేసు ప్రభు యొక్క విమోచన పని విషయంలో మార్తా ఎదుర్కొంది. And Jesus asked Martha, what do you think of future and life after death? చనిపోయి తర్వాత జీవమును గురించి నీవేమని ఆలోచిస్తున్నావు అని అడిగాడు. And you know what Martha said? మరి మార్తా ఏమని చెప్పిందో తెలుసా మీకు? 27th verse. 27వ వచనంలో, Yes, Lord, she said to him, I believe that you are the Christ, the anointed one, the Son of God, who was to come into the world. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. And that is what our confession should be. Once we know that Jesus is come to build our lives, redeem our lives, and give us a new purpose and a new direction and new insight to the whole life living on this earth, and the whole outlook will be changed.
మరి యేసు ప్రభు వారు మన జీవితాలను కట్టడానికి వచ్చారు. ఒక నూతనమైన ఉద్దేశాన్ని ఇవ్వడానికి, నూతనమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వడానికి వచ్చాడు అన్నప్పుడు మన యొక్క ఒప్పుకోలు కూడా ఏంటంటే ఈ విధంగానే ఉండాలి. Martha has confessed who Jesus is. మరి యేసు ప్రభు ఎవరో మార్తా ఒప్పుకుంది. And that is why we later on read that prove himself that he can give or restore life, he raised Lazarus who was dead. మరి తర్వాత మనం చదువుతాం ఏంటంటే సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు లాజరును మరలా తిరిగి లేపాడు. And also even his own disciples were questioned as to what do they really think of Jesus Christ. మరి అంతేకాకుండా తన సొంత శిష్యులైనటువంటి వారు కూడా ప్రశ్నించాడు, మరి యేసు ప్రభు ఎవరని మీరు ఆలోచిస్తున్నారు అని. When Jesus asked them, మరి యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులను అడిగినప్పుడు, who do you think that I am? మరి నేను ఎవరు అని అనుకుంటున్నారు అని అడిగాడు. And Peter answered very well. మరి పేతురు చాలా మంచిగా జవాబిచ్చాడు. 17th verse on. మరి 17వ వచనం నుంచి, Blessed are you, Simon, son of Jonah, for this was not revealed to you by man, but by my Father in heaven. మరి ఇక్కడ 17వ వచనం చూస్తే, అందుకు యేసు, సీమోను బరియో, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. What did he reveal? మరి సీమోను పేతురు దేన్ని బయలుపరిచాడు? To Jesus he answered, you are the Christ. మరి నీవు క్రీస్తువు అని చెప్పాడు. The Messiah, మరి అభిషిక్తుడవు, మెస్సయ్య, the Son of the living God. సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు అని. In other words, he's saying you have come to this world to redeem us, restore us, rebuild us. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు మమ్మల్ని విమోచించడానికి వచ్చావు, మమ్మల్ని నిర్మించడానికి వచ్చావు, మా యొక్క జీవితాలని పునరుద్ధరించడానికి వచ్చావు. And so when Peter confessed this, Jesus said, this is the truth you have confessed to me. మరి పేతురు దాన్ని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా, ఈ సత్యాన్ని నీవు ఒప్పుకున్నావు అన్నాడు. 19th verse. 19వ వచనంలో, I will give you the keys of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. Whatever you bind on earth will be bound in heaven. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును. And whatever you loose on earth will be loosed in heaven. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. So while Peter and his followers and all the disciples of Jesus Christ, when they bind and loose whatever should be done in his will, Jesus says, I will build my church on you. మరి శిష్యులు పేతురుకు ఆయన చెప్పినట్లుగా మీరు ఏదైతే బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏదైతే మరి విడుదల పడుతుందని అన్నటువంటి దాని మీద యేసు ప్రభు మరి నేను నా సంఘాన్ని కట్టుతాను అని పేతురుతో చెప్పాడు. And that's what the mission Jesus has given to his disciples. మరి అటువంటి పరిచర్యను యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు. Those of us who are called to follow Jesus Christ, మరి యేసు ప్రభువును వెంబడించడానికి పిలువబడినటువంటి మీరు, especially those who are anointed or set aside for this ministry that Jesus has started, మరి యేసు ప్రభు మరి బోధించినటువంటి ఈ యొక్క పరిచర్య కొరకు అభిషేకించబడిన వారు, అలాగే ప్రత్యేకించబడినటువంటి వారు, there is a mission for you to accomplish. మరి నెరవేర్చడానికి మీకు ఒక పరిచర్య పని అనేది ఉంది. And that is why you should be alert అందుకే మీరు మేల్కొని ఉండాలి. to proclaim, to preach the good news to the poor. మరి దీనిలోకి సువర్తమానాన్ని ప్రకటించడానికి, ఉపదేశించడానికి మేల్కొని ఉండాలి. To proclaim freedom for the prisoners. అలాగే చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించడానికి ఉండాలి. To recover those who have lost their sight or hearing or whatever physical problem or mental problem or emotional problem, whatever, God is telling you, calling you to accomplish his mission. మరి గుడ్డి వారికి లేదా మరి ఎటువంటి సమస్య, భావోద్రేకమైన సమస్య అయినా, మరి మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా దాని నుంచి
విడుదల కలుగజేయడానికి, ప్రకటించడానికి, నెరవేర్చడానికి ప్రభువారు మిమ్మల్ని పిలుస్తున్నారు. Release the oppressed. అలాగే నలిగిన వారికి విడుదల కలిగించండి. To proclaim the year of Lord's freedom. ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించండి. And this is the mission of the church. ఇది సంఘం యొక్క పని. And this is for what Jesus has built his church. మరి ఈ పని కొరకే యేసు ప్రభు తన సంఘాన్ని కట్టాడు. Those who are specially called and anointed to continue this ministry or mission, మరి ఎవరైతే ఈ యొక్క పరిచర్యను లేదా పనిని కొనసాగించడానికి పిలువబడ్డారో, అభిషేకించబడ్డారో, take this as the mission of Jesus Christ. మరి దీనిని యేసు ప్రభు యొక్క పనిగా, పరిచర్యగా తీసుకోనండి. Give hope to the people. మరి ప్రజలకు ఒక నిరీక్షణనివ్వండి. Give future to the people. ప్రజలకు ఒక భవిష్యత్తును చూపించండి. Give new sight to the people. నూతనమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వండి. Give new outlook to the people. అలాగే ప్రజలకు నూతనమైనటువంటి రూపాన్ని ఇవ్వండి. And this is what we call a message of transformation. మరి దీనినే మనము ఇది పరివర్తన సందేశం అని పిలుస్తాం. It's not religion. మరి ఇది ఒక మతము కాదు. It is a path of living with purpose and with commitment. మరి ఇదేంటంటే ఒక ఉద్దేశముతో జీవించేటటువంటి మార్గము, సమర్పణ కలిగి జీవించే మార్గము. If there is purpose, then there is a plan behind it. ఒక ఉద్దేశం అనేది ఉంటే దాని వెనుక ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. And the Lord is willing to fulfill that promise because He has a plan for you, for your life. మరి నీ జీవితంలో ప్రభువుకు ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చాలనుకున్నాడు కాబట్టి ఒక ప్రణాళిక అనేది ఉంది. And Jesus said to Zacchaeus, and He is telling us also, I have come to save the perishing, the losing. మరి జక్కయ్యతో చెప్పినట్లు మనతో కూడా చెప్తున్నాడు, నేను నశించిన దానిని రక్షించడానికి వచ్చాను అని చెప్తున్నాడు. Here is a call for you. మరి మీకు ఒక పిలుపు అనేది ఉంది. Come to Jesus యేసు యొద్దకు రండి. and bow down and seek His will. మరి ఆయనకు వంగి ఆయన యొక్క చిత్తం కొరకు చూడండి. Those of you are called to do this mission, మరి ఎవరైతే ఈ యొక్క పనిని చేయడానికి పిలువబడ్డారో do it with the strength of Jesus Christ. మరి యేసు యొక్క శక్తితో నింపబడండి. This is what Jesus has come to. మరి యేసు ప్రభు ఈ పని చేయడానికి ఈ లోకానికి He వచ్చాడు. is anointed for this ministry. ఈ యొక్క పరిచర్య కొరకే ఆయన అభిషేకించబడ్డాడు. You are also anointed if you are a pastor or a servant of God to do this mission. మరి నీవు కాపరివైనా దేవుని సేవకుడువైనా నీవు కూడా ఈ పని చేయడానికి పిలువబడ్డావు, అభిషేకించబడ్డావు. Offer to people. మరి ప్రజలకు ఒక నిరీక్షణ ఇవ్వండి. Offer them life, వారికి జీవాన్ని ఇవ్వండి. abundant life, సమృద్ధైనటువంటి జీవం నీ అవకాశాన్ని ఇవ్వండి. eternal life, నిత్య జీవం which are in Jesus Christ. మరి యేసు క్రీస్తులో ఉన్నటువంటి వీటిని ఇవ్వండి. God bless you. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. This surely will make you happy Christmas. మరి ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. This will make you happy at Christmas. మరి క్రిస్మస్ సమయంలో ఈ యొక్క సందేశం మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తుంది. You and your family and your church or ministry may be blessed richly. మరి మీరు మీ కుటుంబము, మీ సంఘము అంతా కూడా సమృద్ధిగా దీవించబడును గాక. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, thank you for giving us your word. పరలోకమందున తండ్రి, మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. With our limited knowledge, we sought to find, to know what your word is telling us about Christmas. ప్రభువా, మా యొక్క నాయన చిన్న మనసుతో ప్రభువా మరి క్రిస్మస్ గురించి మీ వాక్యం ఏం చెప్తుందో మేము వెతుకుతూ ఉన్నాం. In that day when you were born in a manger, the angels have announced and said, you are going to be our Savior. ప్రభువా, ఆ దినాన మరి మీరు పశువుల తొట్టెలో పరుండబెట్టినప్పుడు మరి దూతలు మరి మీ గురించి ప్రకటించాయి. And you, if you are our Savior and you are anointed to do saving work. మీరు రక్షకుడైతే మీరు రక్షణ కార్యాలను చేయడానికి అభిషేకించబడ్డారు. To do the restoration work. ప్రభువా, మరి పునరుద్ధరించేటటువంటి
పనిని చేయడానికి వచ్చారు. to rebuild our lives, మా యొక్క జీవితాలను తిరిగి కట్టడానికి వచ్చారు. revive our mind and energy, మా యొక్క మనస్సులను, మా యొక్క శక్తిని తిరిగి నూతనపరచడానికి వచ్చారు. and give us life and new life, మరి జీవాన్ని, నూతన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. abundant life and eternal life. సమృద్ధైనటువంటి జీవము, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. During this Christmas season, though the things are not very positive, but we believe you will bless us, your children, with these gifts. ప్రభా, మరి యొక్క క్రిస్మస్ సమయంలో ఇవి అంతా సానుకూలంగా లేకుండా మేము నమ్ముతూ ఉన్నాం. మీరు వీటితో మమ్మల్ని దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. May the blessings of the Almighty God, the Father, Son, and Holy Spirit, the Triune God, be with all of us now and always. సర్వశక్తుడైనటువంటి దేవుని, తండ్రి అయినటువంటి, కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండునుగాక. Amen. ఆమేన్.